తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట క్రీడా మైదానంలో బాక్సింగ్ వేసవి శిక్షణ కార్యక్రమం ముగిసింది. శిక్షణ తీసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తిరుపతికి సమీపంలోని తుమ్మలగుంట క్రీడా మైదానంలో ట్రైనర్ కైలాష్ విద్యార్థులకు బాక్సింగ్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ ముగిసిన అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మాట్లాడుతూ సుమారు 45 రోజుల పాటు విద్యార్థులకు శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు. 50 నుండి 60 మంది పిల్లలు బాక్సింగ్ శిక్షణ తీసుకున్నారని తెలిపారు. మన తుమ్మలగుంట క్రీడా మైదానంలో బాక్సింగ్ వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం దాదాపు 1.5 నెలల పాటు ఇక్కడ మన కోచ్ కైలాష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శాప్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా సమ్మర్ క్యాంపులు నడుపుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ క్యాంపు జరిగింది. ఇందులో దాదాపు 50 నుంచి 60 మంది పిల్లలు ఇక్కడికి వివిధ పాఠశాలల పిల్లలు విద్యార్థులందరూ వచ్చి శిక్షణ తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో వాళ్ళు మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను. జిల్లా క్రీడా స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ సయ్యద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు వారి బిడ్డలను క్రీడల్లో కూడా ప్రోత్సహించాలని సూచించారు. పిల్లలకు ఏ క్రీడలలో ఆసక్తి ఉంటే ఆయా క్రీడల్లో వారికి శిక్షణ ఇప్పించాలన్నారు. కోచ్లు కొద్దిగా మనకు కష్టంగా ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ బాక్సింగ్కు కోచ్ రావడం చాలా సంతోషం. సో నేను చెప్పేది ఏమంటే తల్లిదండ్రులు అందరూ మన తిరుపతి జిల్లాలో తిరుపతి పట్టణంలో ఉండే తల్లిదండ్రులు అందరూ పిల్లల్ని చదువుతో పాటు ఈ క్రీడల్లో కూడా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి నచ్చిన క్రీడల్లో మనం ఒకటి క్రికెటే ఆడాలని కాదు, హాకీ ఆడాలనే కాదు ముఖ్యం. వాళ్ళకు ఏ క్రీడల్లో అయితే వాళ్ళకు నచ్చుతుందో వాళ్ళకు దాంట్లో దేహదారుఢ్యాన్ని బట్టి వాళ్ళకు ఏ గేమ్కి వాళ్ళు సూటబుల్లో ఆ గేమ్లో మనం తీసుకువెళ్ళి మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు రాబో కాలంలో మంచి క్రీడాకారులుగా ఎదిగి మన జిల్లాకు, రాష్ట్రానికి, అలాగే మన దేశానికి ప్రాతినిధ్యం వచ్చి మంచి వాళ్ళు కూడా లైఫ్లో బాగా సెట్ అవుతారు. సో వాళ్ళని మనం గుర్తించి వాళ్ళ నైపుణ్యాన్ని మనం తల్లిదండ్రుల యొక్క ముఖ్య భూమిక ఉంది ఇందులో.